ఆంధ్రప్రదేశ్లోని మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఎంత క్లీన్ వాష్ అవుట్ అనేది చాలా స్పష్టంగా రిజల్ట్ మనకు అర్థమైంది. అయితే జగన్మోహన్ రెడ్డి తన పార్టీని పునర్నిర్మించేందుకు సిద్ధమయ్యారు. పునర్నిర్మాణంలో బిజీగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కూడా భేటీ అవుతున్నారు. రోజు ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. సీనియర్ లీడర్లతో భేటీ అవుతున్నారు. తమ పార్టీలో గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేల యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ 48 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు వైసీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో. అయితే ప్రతి నిర్ణయంలో కూడా ఈ వీరి యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. వీరికి సంబంధించి అంగీకారం కూడా తప్పకుండా తెలియజేయాల్సిందే. సో ఈ నేపథ్యంలోనే పార్టీలో నుంచి ఎవరు కూడా బయటికి వెళ్లకుండా, ముఖ్యంగా ఎమ్మెల్సీల వరకు కూడా చేజారిపోకుండా కాపాడుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రతి అంశంలో కూడా వీళ్ళని సైతం చాలా కీలక పాత్ర అని చెప్పాలి. అది చట్టాల రూపకల్పనలో కావచ్చు, కొన్ని చట్టాల విషయంలో రద్దు అనే అంశాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఎమ్మెల్సీల ప్రాముఖ్యత కూడా ఉంటుంది. ఎమ్మెల్సీల యొక్క పనితీరు కూడా తప్పనిసరిగా అవసరం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే వారిని చేజారిపోకుండా కాపాడుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వైసీని పునర్నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి తలకెత్తుకున్నారు. ఒకసారి మాట్లాడే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ఎస్ రాజేష్, ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీ పార్టీ పునర్నిర్మాణంలో పడిపోయింది. సో ఎటువంటి ఆలోచనలు చేస్తోంది? తిరిగి పార్టీని పూర్వవైపును తీసుకోవడం కోసం కావచ్చు, పార్టీలో నాయకుల్ని కాపాడుకోవడం కోసం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యూహాలు రచిస్తున్నారు? ఓటమి తర్వాత దాని విశ్లేషణ చేసుకుంటూనే పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, మంత్రులందరితో కూడా జగన్ వరుసగా సమావేశం నిర్వహిస్తున్నారు. 5 ఏళ్ల కాలంలో చాలా మంచి చేశాం, ప్రజలు ఎందుకు తిరిపిచ్చారో తెలియట్లేదు, కానీ ప్రజలకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. పార్టీని బలోపేతం చేసుకుని 2029 ఎన్నికలకి సిద్ధం కావాలని నేతలకి, మాజీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి జగన్ ఒకవైపు చెప్తున్నారు. ప్రతిరోజు ఆ పార్టీ తాడేపల్లిలోని ఆయన నివాసానికి, పార్టీ కార్యాలయానికి వస్తూ ఉన్నారు. వచ్చిన నేతలందరితో కూడా జగన్ మాట్లాడుతున్నారు. మాట్లాడి అక్కడ ఓటమి గల కారణాలు, ఆయా నియోజకవర్గాల్లో, జిల్లాల్లో దారితీసిన పరిస్థితులన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరు ఐదారిపడవద్దు, కార్యకర్తలకి అండగా ఉండాలి. పార్టీని మనకి దాదాపు 40% ఓటు షేర్ వచ్చి దాదాపు 1,20,00,000 మంది ఓట్లు వేశారు. అది ఖచ్చితంగా ఒక బలమైన సంకేతం. క్యాడర్ ని ఇప్పుడు ఈ దశలో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తెలుగుదేశం ఏదైనా దాడులు చేసినా వాటి విషయంలో కార్యకర్తలకు అండగా ఉండాలని చెబుతూ ఆ పార్టీ నేతలకి ధైర్యాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 48 మంది ఎమ్మెల్సీతో ఈ రోజు జగన్ తాడేపల్లిలో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి ప్రాధాన్యత కలగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీ ఫిరాయించే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ ఎమ్మెల్సీలు అందరితో ఈ రోజు సమావేశం కాబోతున్నారు. శాసన మండలిలో అత్యధిక ఎమ్మెల్యేలు కలిగిన పార్టీగా వైసీపీ ఉంది. గతంలో 2019లో టీడీపీ ఉన్నప్పటికీ తర్వాతగా అటు గవర్నర్ కోటా, స్థానిక సంస్థల కోటా, ఇలా ఎమ్మెల్సీ కోటాలో ఎక్కువ మంది వైసీపీకి రావడంతో దాదాపు 48 మంది ఎమ్మెల్సీలు ప్రస్తుతం వైసీపీకి ఉన్నారు. ఓవరాల్ గా శాసన మండలిలో 58 మంది ఎమ్మెల్సీలు ఉంటారు. దాంట్లో 3 పైన ఇప్పటికే చైర్మన్ మోషన్ రాజు అనర్హత వేటు వేశారు. పల్నాడు చెందినటువంటి ఎమ్మెల్సీ సంబంధించిన విషయం, అదేవిధంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా విజయనగరం సంబంధించినటువంటి రఘురాజు, వీళ్ళ మీద ఎమ్మెల్సీ సంబంధించిన అనర్హత వేటు వేసి జంగా కృష్ణమూర్తి, పల్నాడు సంబంధించి జంగా కృష్ణమూర్తి మీద అనర్హత వేటు వేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళని తీసేస్తే ఇంకా 55 మంది ఎమ్మెల్సీ ప్రస్తుతం శాసనమండలిలో ఉంటారు. శాసనమండలిలో 55 మంది ఎమ్మెల్యేలు 48 ప్రస్తుతం వైసీపీకి ఉన్నారు. శాసనసభలో చేసే చట్టాలు అసెంబ్లీ శాసనసభతో పాటు శాసన మండలిలో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆమోదం పొందకపోతే ఆ బిల్లు పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో శాసన మండలి వైసీపీ ఎమ్మెల్యేల మద్దతు ఖచ్చితంగా అవసరం ఉంటుంది అనే భావనలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎవరు చేజారిపోకుండా వాళ్ళతో ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీకి ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తుంది, ఎవరు ప్రలోభాలకి గురి కావద్దు, పార్టీతో నడవండి, పార్టీకి అండగా ఉండాలని ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే టీడీపీకి ఒక టీచర్, 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు కూడా శాసనమండలిలో ఉన్నప్పటికీ బిల్లులు పాస్ కానీ ఏదైనా కొత్త చట్టాలు తీసుకురావాలన్నా, చట్టాలు రద్దు చేయాలన్నా పూర్తిగా శాసన మండలిలో అది పాస్ అయితేనే దానికి ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు శాసన మండలి అనేది అత్యంత కీలకంగా మారుతుంది. బిల్లుల విషయంలో లేకపోతే చట్టాల రూపకల్పన విషయంలో శాసన మండలి కీలకంగా మారుతుంది. కాబట్టి ఆ శాసన మండలి సభ్యుల విషయంలో జగన్ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ రోజు 48 మంది ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. వాళ్ళకి కీలక ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఎవరైనా పార్టీ ఫిరాయింపులు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ పార్టీ పునర్నిర్మాణంపై జగన్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల కౌంటింగ్ అంటే ఎన్నికల ఘోర పరాభవం పొందిన తర్వాత వెంటనే తేరుకుని పార్టీ పునర్నిర్మాణం పైన ఆయన
ఫోకస్ పెట్టారు. ఒకవైపు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పార్టీ నేతలతో సమావేశం పెట్టుకుంటూనే ఎమ్మెల్సీలతో కూడా ఈరోజు సమావేశం కాబోతున్నారు. ఈ ఎమ్మెల్సీలంతా కూడా పార్టీతో ఉంటామని చెప్తున్నప్పటికీ పరిణామాలు ఏదైనా మారితే వాళ్ళు టీడీపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. శాసన మండలి ఏదైనా బిల్లు పాస్ చేసినప్పుడు వాళ్ళు అనూహ్యంగా ఏదైనా అనుకూలంగా, ప్రభుత్వాన్ని అనుకూలంగా ఓటు వేసినా లేకపోతే వాళ్ళకి మద్దతు తెలిపిన పరిణామాలు మారుతాయి. కాబట్టి అవేమీ జరగకుండా ముందు జగన్ జాగ్రత్త పడుతూ ఎమ్మెల్సీతో సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. మనోజ్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి పార్టీ పునర్నిర్మాణంపై బిజీగా ఉన్నారు. పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. పార్టీ నుంచి ఎవరు కూడా చేజారిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీలకు సంబంధించి చూస్తే కనుక 48 మంది ఎమ్మెల్సీల సంఖ్య ఉంది వైసీపీకి. అయితే ప్రతి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో కూడా వీళ్ళు చాలా కీలకం కాబోతున్నారు. ప్రతిదానికి వీళ్ళ యొక్క అంగీకారం కూడా ఉండాల్సిందే అటు శాసన మండలిలో. సో శాసన మండలిలో 48 మంది సంఖ్యతో వైసీపీ ఉంది. సో వాళ్ళెవరు కూడా చేజారిపోకుండా కాపాడుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది పార్టీ. కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోయిందని చెప్పాలి. ఆల్మోస్ట్ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనటువంటి స్థితిలో దిగజారిపోయింది వైసీపీ పార్టీ. సో వైసీపీ పునరాలోచన పడింది. పునర్నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి పావులు కలుపుతున్నారు. చూద్దాం మరి ఏ మేరకి పునర్నిర్మాణంలో సక్సెస్ అవుతారు, పార్టీ నాయకుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, చూడాల్సిన అవసరం అయితే ఉంది.